హలో ఎవ్రీవన్, గ్రీటింగ్స్ టు యూ ఆల్. ఈ వీడియోలో మనము ప్రజెంట్ ఓన్లీ పిఎస్ హెడ్ మాస్టర్గా ఆప్ట్ చేసేదానికి స్కూల్ అసిస్టెంట్స్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, వెబ్ ఆప్షన్స్. సో వీ విల్ సీ హౌ టు ఎక్సర్సైజ్ ఆర్ ఆపరేట్ వెబ్ ఆప్షన్స్ ఫర్ స్కూల్ అసిస్టెంట్స్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎమ్స్ ఇన్ ఎ వెరీ సింపుల్ ప్రాసెస్, live demonstrations. So number one, please go to our CSE website, and once you click on this teacher authentication options, you can get the OTP, and with the OTP you can get into the details of the teachers web options as a heading, and where you can see your treasury ID, date of birth, teacher name, seniority rank, and type of transfer. Is it request or compulsory or reapportion, designation, working school and mandal. And below that you can see divisions and mandals. Now I will be able to explain the live demonstration as you can see on the given screen. So here you can see the list of divisions and mandals. So ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ మండల్ డివిజన్ అలాట్మెంట్, తర్వాత ప్రయారిటీ ఆఫ్ ఆప్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఏ మండలంలో ఏ స్కూల్ తీసుకోవాలనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నేను ఒక మండలం తీసుకొని చెప్తాను, ఆత్మకూరు మండలం. సో ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, డబుల్ ఫార్వర్డ్, సింగిల్ ఫార్వర్డ్, సింగిల్ బ్యాక్వర్డ్ అండ్ డబుల్ బ్యాక్వర్డ్, ఈ ఆప్షన్స్. సో మోర్ దాన్ వన్ అన్నప్పుడు మనకి ఇవి ఉపయోగించుకోవాలి, డబుల్ ఫార్వర్డ్ అండ్ డబుల్ బ్యాక్వర్డ్. అదే సింగిల్ మండలం తీసుకున్నప్పుడు సింగిల్ ఫార్వర్డ్ తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఆత్మకూరు మండలంలో ఆత్మకూరు మండలం క్లిక్ చేశాను. మీరు ఇక్కడ ఈ విధంగా కిందికి వెళ్తే గెట్ స్కూల్స్ అని ఉంటుంది. ఈ గెట్ స్కూల్స్ క్లిక్ చేయగానే ఈ యొక్క ఆత్మకూరు మండలంలో ఉన్నటువంటి మోడల్ ప్రైమరీ స్కూల్ ఎంపీపీఎస్ డీకే తాండా, ఇది మండల్ హెడ్ క్వార్టర్ నుంచి ఎన్ని కిలోమీటర్స్ అనేది కూడా ఇక్కడ మనకు చూపిస్తూ ఉంది. సో ఈ విధంగా మనకి ఇది ఎన్రోల్మెంట్ కూడా ఉండింటే ఆప్షన్ బాగుండేది, బట్ ఇక్కడ ప్రజెంట్ డిస్టెన్స్ మాత్రం కనిపిస్తూ ఉంది. తర్వాత డైస్ కోడ్ కూడా మీరు క్లియర్గా చూసుకొని ఇది మనం క్లిక్ చేసి ఇక సింగిల్ ఫార్వర్డ్ బటన్ కొడితే ఇక్కడ వచ్చేస్తుంది. సో దాన్ని క్లిక్ చేసుకొని ఈ విధంగా నంబర్ ఆఫ్ స్కూల్స్ మిగతా మండలాల్లో డేటా సేవ్ అవుతుంది. ఈ విధంగా మనకి డిక్లరేషన్ అండ్ ఐ యాక్సెప్ట్ ది అబౌవ్ డిక్లరేషన్. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ మనం ప్రివ్యూ క్లిక్ చేసి సబ్మిట్ చేయవచ్చు. ఇదిగిన మనకి ఈ కేటగిరీలో ఈ ఎంపీపీఎస్ మోడల్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎంగా అలాట్ అవుతే మీకు ఈరోజు నైట్కే ఆర్డర్ కాపీ జనరేట్ అవుతుంది. తదుపరి మీకు ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ దాంట్లో మాత్రం ఆప్షన్ ఉండదు. సో ఒకసారి మీరు దీనిపైన చాలా క్లియర్ఫుల్గా ఆలోచించుకొని మీకు ఏ మండలంలో ఏ మోడల్ ప్రైమరీ స్కూల్స్ పిఎస్హెచ్ఎం పోస్ట్ ఉన్నది మనకి ఈ విధంగా ప్రీ లోడెడ్ డేటా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్పల, తర్వాత పామిడి, ఈ రెండు తీసుకున్నాం. ఇక్కడ డబల్ ఫార్వర్డ్ తీసుకుంటే ఈ రెండు మండలాలకి మనకి ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు మూవ్ ద సెలెక్టెడ్ ఆప్షన్స్ టు ద ప్రయారిటీ లిస్ట్. సో మనం ఎస్ క్లిక్ చేయగానే 2 మండల్స్ నీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ ఎస్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి నార్పల ప్లస్ పామిడి ఈ రెండు మండలాల్లో స్కూల్స్ ఏమేమి ఉన్నాయని మనం ఇక్కడ గెట్ స్కూల్స్ అని క్లిక్ చేయగానే టోటల్ స్కూల్స్ వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు ఇక్కడ ఎంపీపీఎస్ నడిమిదొడ్డి, ఎంపీయూపీఎస్ వెంకటాంపల్లి. సో ఇక్కడ వెంకటాంపల్లి యూపీఎస్ స్కూల్లో 1 to 5 మోడల్ ప్రైమరీ స్కూల్కి పిఎస్హెచ్ఎం అంటే మోడల్ ప్రైమరీ స్కూల్ పిఎస్హెచ్ఎం పోస్ట్ ఉంటుంది. అక్కడ 6th 7th క్లాసెస్ కూడా ఉంటాయి. సో ఇది కొంచెం మీరు ఎంపీపీఎస్ నార్పల, ఎంపీపీఎస్ కేసేపల్లి 5.9 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ మీకు ఏ స్కూల్ మోర్ దాన్ 2 స్కూల్స్ ఉన్నప్పుడు డబుల్ ఫార్వర్డ్ తీసుకోండి. సింగిల్ స్కూల్ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీయూపీఎస్ వెంకటాంపల్లి అండ్ ఎంపీపీఎస్ కేసేపల్లి. సో ఇఫ్ యూ క్లిక్ దిస్ డబుల్ ఫార్వర్డ్ ఇట్ విల్ ఆస్క్ ఎస్, దెన్ దీస్ స్కూల్స్ విల్ కమ్. సో ఇది నాకు మళ్ళీ ప్రయారిటీలో ఇక్కడ డౌన్ యారో బటన్ ఉంది, అప్పర్ యారో బటన్ ఉంది. సో నాకు ఇది ఫస్ట్ ప్రయారిటీ ఎంపీపీఎస్ కేసేపల్లి అని చెప్పేసి ఇది క్లిక్ చేస్తే అది కిందకి వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా మీరు ఎన్ని స్కూల్ సెలెక్ట్ చేసుకుంటే అన్నీ మనం అప్వర్డ్ డౌన్వర్డ్ యారో బటన్ ద్వారా ప్రయారిటీ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రయారిటీ ఆఫ్ ఆప్షన్స్లో ఏ స్కూల్ ఫస్ట్ ఏ స్కూల్ నెక్స్ట్ అనేది క్లియర్గా ఆర్డర్ చేసుకున్న తర్వాతనే మనం ఇక్కడ సేవ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఆప్షన్స్ సేవ్ అవుతుంటాయి. సో ఫైనల్గా డిక్లరేషన్ అండ్ యాక్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మీరు లిస్ట్ ఆఫ్ మీరు దీన్ని బ్యాక్ వెళ్ళాలా హోమ్ వెళ్ళాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. తర్వాత బ్యాక్ వెళ్ళేసి నేను
మళ్ళీ ఇంకా ఆల్ మండల్స్, ఒకవేళ ఆల్ అనుకుంటే ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనము ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ని ప్రజెంట్ స్కూల్ అసిస్టెంట్స్ లాంగ్వేజెస్, నాన్ లాంగ్వేజెస్లో దామాషా పద్ధతిలో అంటే పిఎస్హెచ్ఎం పోస్టులకి అప్లై చేయడానికి ఉన్న అవకాశం. సో నెక్స్ట్ వీడియోలో మనకి స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్ట్ వారీగా రాత్రికి ఎనేబుల్ అయ్యే ఆప్షన్స్లో వాళ్ళ సబ్జెక్ట్స్లో ఏ విధంగా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలనేది తదుపరి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ డూ రెస్పాండ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ అండ్ వీ విల్ బీ ఏబుల్ టు క్లారిఫై యువర్ queries. So once again, wish you all happy learning and keep learning. Do take care. Jai Hind.